చెప్పండి శ్రీవాణి గారు, అల్కా విడారా? మొన్నటి వరకు టికెట్ రేసులో ఉన్నారు కదా. అలక అన్నది ఇంకా మన ఇంటి వాళ్ళు కాబట్టి అదో కొంచెము నారాజు ఉండడం కామన్. దాని తర్వాత కూడా మేము ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసేది జెండా కోసమే కాబట్టి జెండా కోసం అని ముందుకొచ్చాము. ఈసారి మన బీజేపీ అధికారంలోకి రావాలి. ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి గారు ఒక మంత్రి అయ్యుండి, విద్యాశాఖ మంత్రి అయ్యుండి ఎట్లయితే విద్యాశాఖకు శాపంగా మారిందో, విద్యాలయాలకు మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలాగైతే శాపంగా మారి వాళ్ళకి ఆ భవిష్యత్తు లేకుండా తను చేసిందో ప్రతి ఒక్క దానికి కూడా ప్రతీకారం తీసుకోవాలి అని అంటే తనని ఈసారి ఓటమి చేయాలి. కాబట్టి ఇక్కడ మన మహేశ్వర నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరాలి. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా శ్రమతోటి పనిచేస్తున్నారు. మీరు విద్య గురించి మాట్లాడారు కనుక విద్య గురించి టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రెండే మాట్లాడుతున్నారు. నవోదయ స్కూల్స్ ఏమైనా ఇచ్చారా, కేంద్రీయ విద్యాలయాలు ఏమైనా ఇచ్చారా, ఎయిమ్స్ ఏమైనా ఇచ్చారా ఈ 10 సంవత్సరాలలో అని మాట్లాడతారు. మరి దానికి ఏం చెప్తారు? ముఖ్యంగా మాట్లాడే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు ఒక్కసారి ఏమని గుర్తు చేసుకోవాలంటే బంగారు తెలంగాణలో ఈ రోజు విద్య ఎట్లా ఉందో వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈ రోజు తిండి లేక కనీసం కడుపు నిండా బువ్వ దొరుకుతుందని చెప్పి పిల్లలని స్కూల్కి పంపిస్తే ఆ విద్యాలయాల్లో పురుగులన్నం పెట్టి పిల్లలని తీసుకుపోయి ఆసుపత్రులలో పండబెడుతున్నారు. అట్లాంటి వాళ్ళు ఈ రోజు ఏదో మోడల్ స్కూళ్ళ గురించి మాట్లాడతారు. తెలంగాణ వ్యాప్తంగా మోడల్ స్కూల్ లేడున్నాయేమని అంటే బడికి మేము డబ్బులు ఇచ్చినాము, మన ఊరు మన బడి అని చెప్తున్నారు. అది కూడా కేవలం శాంపుల్కి మాత్రమే మిగిలిపోయింది. కానీ కేటీఆర్ గారు ఈ రోజు గొప్పలు చెప్పుకుంటారు, నేను అమెరికాకి పోయినా, నేను డబుల్ పీజీ చేసినా, నేను చదువుకున్నా అని. మళ్ళా కేసీఆర్ నీ కొడుకైతే మంచి మంచి చదువులు చదువుకోవాలి, మా తెలంగాణ బిడ్డలు ఎందుకు చదువుకోవద్దు? మా తెలంగాణ బిడ్డలు చదువుకోవాలంటే లక్షల కోట్లు మీ అయ్యేలాగా మా దగ్గర లేవు కదా. మేము పేద ప్రజలము, బడుగు బహిలీన వర్గ ప్రజలము, మాకు చదువులు కావాలంటే ప్రభుత్వ మొత్తం స్కూళ్ళు కాలేజీలు అన్నీ కూడా బాగుండాలి. కాబట్టి ముందు విద్య గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ఈసారి వాళ్ళు ఓడిపోవడం ఖాయము. ఓడిపోవడానికి కారణం ప్రతి ఒక్క తల్లిదండ్రి ఎవరైతే వాళ్ళ కడుపును మార్చుకొని పిల్లలని స్కూళ్ళకు పంపిస్తున్నారో ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా వాళ్ళకి ఈసారి గుణపాఠం నేర్పిస్తారు. కరీంనగర్లో ఒక కాలేజీలో ఒకే బాత్రూమ్ ఉందని గతంలో మీరు తీసుకొచ్చారు. మరి కేంద్రం నుంచి నిధులు తెచ్చారా లేకపోతే ఆరోపణలేనా? ఒక్కటి అన్న, కేంద్రం నుంచి నిధులు తెస్తున్నారు అని అంటే ఎక్కడెక్కడైతే అవసరమో కేంద్రం డెఫినెట్గా కూడా నిధులు ఇస్తుంది. ఒకవేళ విద్యాలయాలకు ఇక్కడ వేసే స్టేట్ రోడ్లు, స్టేట్లో చేసే పనులు కూడా కేంద్రం నుంచే నిధులు కావాలంటే నీకు చేత కావట్లేదు, నాకు చేత కాదు, నేను ఇక అయిపోయింది నా పని అని చెప్పి టీఆర్ఎస్ని కాంగ్రెస్ని ఒప్పుకోమనండి, బరాబర్ మేమే ఏలుతాము, మేమే కేంద్రం నుంచి అన్నీ కూడా తీసుకొస్తాం. అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ అడుగుతున్నాము. ఈసారి మన రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే చిన్న చిన్న పనులకు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్క పనులు సాఫీగా జరుగుతాయి. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కర్ణాటకలో తీసుకున్నట్టు 30% అంటారా మీరు? డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఎట్లయితే కేంద్రంలో ఉందో అట్లాగే కూడా రాష్ట్రంలో ఉంటే ప్రతి ఒక్క పని. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పీఎం ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తూనే ఉంది. ఒక్కొక్క ఫ్లాట్కి 1,50,000 రూపాయలు ఇస్తుంది. కానీ కేసీఆర్ గారు వాటిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీలకి సర్పంచులకి కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, ఫైనాన్స్ కమిషన్ డబ్బులు. అవన్నీ కూడా వాళ్ళకి ప్రయోజనాల కోసం అని చెప్పి స్కీముల పేర్ల మీద స్కాములు చేసి అన్ని తప్పుదోవ పట్టించారు. అదే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే మొత్తము కూడా ఎలాంటి కరప్షన్ లేకుండా, స్కాములు లేకుండా ప్రతి ఒక్క రూపాయి ప్రతి ఒక్క గడపకు చేరుతుంది. స్వచ్ఛ భారత్ అని తీసుకొచ్చారు. స్వచ్ఛ భారత్ పేరు మీద ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క నగరాన్ని కూడా బాగా చేయలేదు భారతీయ జనతా పార్టీ అని. గంగాను శుద్ధి చేస్తా అని చెప్పారు, చేయలేదని. మొన్న వచ్చినటువంటి ఒక సూచీలో భారతదేశంలోని చాలా రాష్ట్రాలు కూడా కాలుష్యమయమయ్యావని కూడా చెప్తున్నారు. దీనిలో చూడాలి అన్న, స్వచ్ఛ భారత్ అన్నది ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కాదు. స్వచ్ఛ భారత్ అన్నది మనలో ఒకటి మార్పు రావాలి. ఇట్స్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి ఫ్లాగ్ హోస్టింగ్ చేసేటప్పుడు ఎర్రకోట దగ్గర నుంచి నా దేశంలో గుడిల కంటే ఎక్కువ టాయిలెట్ల కంటే ఎక్కువ గుడిలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా మంచిగా కావాలి, టాయిలెట్స్ కావాలి అని ఆ రోజు ఆలోచించారు. దాని తర్వాత స్వచ్ఛత మనం ముందుకు ఉండాలి. ఎట్లాగైతే గాంధీ మహాత్ముడు చెప్పాడో మనం మొత్తం కూడా మంచిగా ఉండాలి, పరిశుభ్రాలని చెప్పి ఇట్స్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. దానికి కావడానికి ఎవరో టీఆర్ఎస్ బీజేపీయో కాదు, విమర్శించుకోవడం కాదు, ప్రతి ఒక్కరు మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరు కూడా చెయ్యి వేస్తేనే అది సాధ్యం అవుతుంది. అది బీజేపీ ప్రోగ్రామ్. మీరు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి కేటీఆర్ వాళ్ళు ప్రశ్నిస్తే కేటీఆర్ కూడా ప్రతి ఒక్కసారి ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా చేతులు జోడించి స్వచ్ఛ నమస్కారం అని చెప్తాడు. మళ్ళీ స్వచ్ఛ నమస్కారం ఏడుంది ఈరోజు మన హైదరాబాద్లో? అవన్నీ కావాలంటే ప్రతి ఒక్కరు చేతులు కలపాలి. బీజేపీ కాంగ్రెస్ ప్రతి ఒక్క మనిషి ముందుకు సాగాలి. దాన్ని ఒకరొకరు విమర్శించుకోవడం కాదు. అది మన భవిష్యత్తు వాళ్ళకి, మన తరాల వాళ్ళకి. కాబట్టి కలిసికట్టుగా పనిచేయాలి. పన్నుకైనా ఇంటోడు కావాలని ఇక్కడ తెలంగాణకు పైన పూర్తి హక్కులు కేసీఆర్కే ఉన్నాయి. గుజరాత్ వాడు, ఢిల్లీ వాడు కావాలని ప్రచారం చేస్తారు కదా. కేసీఆర్ అసలుకి ఎవరన్నా
ఇవాళ నేను ఒక తెలంగాణ బిడ్డ, కేసీఆర్ కూడా ఒక తెలంగాణ బిడ్డ. ప్రతి ఒక్కరికి తెలంగాణ మీద హక్కు ఉంది. ఈరోజు కేసీఆర్ అంటారు గుజరాత్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అన్నాడు. మళ్ళీ కేసీఆర్ ఏం హక్కు ఉందని ముంబైకి పోయిండు, ఏం హక్కు ఉందని చెప్పి ఆడవై ప్రచారాలు చేస్తుండు, ఏం హక్కు ఉందని చెప్పి పంజాబ్ రైతులకి చెక్కులు ఇచ్చిండు. మళ్ళీ ఈడ డబ్బులు తీసుకుపోయి ఆడియాల్సిన అవసరం ఆయనకేముంది అంటే ఒక పార్టీగా నేను కూడా పెంచుకోవాలి, నేను కూడా మొత్తం జాతీయవాదం కావాలని చెప్పి ఈరోజు తెలంగాణ కోసం అని వచ్చి తెలంగాణ నాది అని చెప్పి టీఆర్ఎస్ అని పేరు పెట్టి ఈరోజు తెలంగాణ ప్రజలను అవమానించేటట్టుగా టీఆర్ఎస్ నుంచి తెలంగాణ తీసేసి బీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్న ఆయననా మనకు తెలంగాణ గురించి మాట్లాడేది. తెలంగాణ బిడ్డలు చనిపోతే మాట్లాడడానికి చేత కాదు, ఎక్కడో మణిపూర్లో అల్లర్లు అవుతుంటే మాట్లాడడానికి అవుతుంది. ఈయన ట్విట్టర్లో కూర్చొని ఇక్కడ ఎవరన్నా అమ్మాయిలకి అన్యాయం అవుతుంటే మాట్లాడాడు, ఇక్కడ హాస్పిటల్లో ఏమన్నా అయితే మాట్లాడాడు, ఇక్కడ వర్షాలు అయ్యి మొత్తం వరదలు వచ్చి నాలాలలో పడి మనుషులు చచ్చిపోతుంటే మాట్లాడాడు. కానీ గుజరాత్ గురించి న్యూయార్క్ గురించి ఈయనకెందుకన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ బిడ్డగా తెలంగాణ కోసం మాట్లాడండి. టీఆర్ఎస్లోకి వెళ్ళి టీ తీసేసినప్పుడే నీకు ఆ హక్కు పోయింది. మొత్తం మీద చూస్తే మహేశ్వరం ప్రజలు మంత్రిని వదులుకుంటారా, సింగిల్ డిజిట్ పరిమితం అయ్యేటటువంటి పార్టీని గెలిపిస్తారా అని ఒక టాక్ దినాలు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఆమె మహేశ్వరంలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ పేరు మీద. కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా గెలిచి నేను అన్ని నిధులు తీసుకొస్తానని చెప్పి ప్రజలను మోసం చేసి మంత్రిగా టీఆర్ఎస్ పార్టీలో పోయి మంత్రి అయ్యింది తను. కానీ ఎలాంటి పనులు చేయలేదు. ఇదేదో నేను ఒక ప్రతిపక్షంలో ఉండి విమర్శించడం కాదు, మీ అందరికీ కూడా తెలుసు. ఒక విద్యాశాఖ మంత్రిగా మహేశ్వర నియోజకవర్గంలో ఉన్న విద్యాలయాలు ఎలా ఉన్నాయో చూడండి. కేజీ టు పీజీ కాలేజ్ నువ్వు ఎక్కడో నల్గొండలో నిజామాబాద్లో కట్టనవసరం లేదు. నీ సొంత నియోజకవర్గంలో స్కూళ్ళ సంగతి ఏంది? కాలేజీలలో టాయిలెట్లు లేవు, స్కూళ్ళల్లో పురుగులన్నం పెడుతున్నారని పసిపిల్ల పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అది కూడా ఏడా బడంగపేట్ల నీ క్యాంప్ ఆఫీస్ పక్కన. అట్లాంటి ఆమెవి నువ్వు ఈ రోజు వచ్చి భారతీయ జనతా పార్టీని విమర్శించడము, నీ అంతలో నువ్వు వచ్చి ఓటయ్యని అడిగే హక్కు కూడా నీకు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబితా ఇంద్రారెడ్డిని తరిమి కొడతారు. మైనారిటీ ఓట్లు కూడా మీ యొక్క ఈ నియోజకవర్గం చాలా ప్లస్. మరి ఒక జల్పేలని ఒక మున్సిపాలిటీ మొత్తం కూడా ఉన్నారు. మరి వాళ్ళ ఓట్లు ఎలా ఉండే అవకాశం? నరేంద్ర మోడీ గారి నారా, కేంద్ర ప్రభుత్వం నారా, మా బీజేపీ నారా ఒకటే, సబ్కా సాత్ సబ్కా వికాస్. మేము ఏ రోజు కూడా ఒక కులంనో మతంనో పట్టుకొని మేము ఓట్లు అడగట్లేదు. మేము కేవలం ఒకటే ఒక దానిపైన ముందుకెళ్తున్నాం, అదే అభివృద్ధి. మన భారతదేశం సురక్షితంగా ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉండాలి, మనమందరం మంచిగా ఉండాలి అని అంటే మనమందరం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి అని అంటే కమలం పువ్వు గుర్తుకే ఓటేయాలి, కమలంతోనే అది సాధ్యమవుతుంది. అదే చేయి గుర్తుకి ఓటేస్తే కేవలం గాంధీ ప్రభుత్వము, గాంధీ వాళ్ళు ఫ్యామిలీ మాత్రమే బాగుపడుతుంది. కల్వకుంట్ల కారుకి ఓటేస్తే కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడుతుంది. అదే కమలంకి ఓటేసి కమలాన్ని వికసిస్తే దేశం మొత్తం వికసిస్తుంది. ఇక్కడ గెలిస్తే ఢిల్లీలో నిర్ణయాలు తీసుకోబడతాయి అంటారుగా అన్న? మా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి పెద్దలు ఎలా చెప్తే వినడం మా కార్యకర్తల బాధ్యత కాబట్టి మేము వింటాము. అది కూడా ఏదో నియంత పాలనలాగా కేసీఆర్ చెప్తున్నట్టు మేము తలొంచాము. ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడే హక్కు ఉంది. అందరము కూర్చుంటాము. ప్రజలకు ఏది మంచిది, పార్టీకి ఏది మంచిది, దేశానికి ఏది మంచిది, సమాజానికి ఏది మంచిది, ఇవన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటాం. కానీ కేవలం ఒక్కరికి నిర్ణయాలు తీసుకొని మాత్రం మా పార్టీ ముందుకెళ్ళదు. కారణంగా బండిని మార్చినట్టే సీల్ కవర్ సీఎంలు వచ్చే పార్టీలు అవసరమా అంటున్నారు కదా. బండి సంజయ్ అన్నని మారడానికి కారణాలు ఉంటాయి, స్ట్రాటజీలు ఉంటాయి. అది పార్టీ తీసుకున్న నిర్ణయం. పార్టీలో బండి సంజయ్ అన్న ఒక కార్యకర్త మాత్రమే, మేము కూడా కేవలం ఒక కార్యకర్తలమే. మేము కూడా జెండా కోసం, మా పువ్వు గుర్తు కోసం, దేశం కోసం పోరాడే వాళ్ళం. వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటాం, నించోమంటే నించుంటాం. ప్రతి ఒక్కరం రేపు ఎలక్షన్లలో ఓడినా మేమున్నా లేకున్నా పోరాడేది ఇదే జెండా కోసం, ఇదే పువ్వు కోసం, ఇదే ప్రజల కోసం. ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఏవైతే ఉందో రైతు బీమా, రైతు బంధు మిగతా రాష్ట్రాలలో లేనటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఈ రాష్ట్రంలోకి ఒకవేళ వస్తే అవి కొనసాగిస్తారా? డెఫినెట్గా ఏవైతే ఉన్నాయో పథకాలు అన్నీ అలాగే సాగుతాయి. కానీ వాటిని ప్రక్షాళన చేసి కేసీఆర్ గారు ఎట్లాగైతే రైతు బంధు 1000 కోట్లు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు ఇస్తున్నారో అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా నిజంగా రైతులు ఎవరైతే నాగలి పట్టుకొని దున్నుతున్నారో అలాంటి రైతులకు ఇస్తాము. ప్రతి ఒక్క వారికి కూడా మంచి చేస్తాం. అంతేగాని ఏదో స్కాములు చేసి వాటి మీద మేము స్కీములు పెట్టాం. స్కీము చేస్తే ఆ స్కీము తోటి ఆ ఒక్కొక్క రూపాయి విలువ, ఆ ఒక్కొక్క రూపాయి లాభం ప్రతి ఒక్క పేద ప్రజలకు చేరుతుంది. ఎలక్షన్లు వచ్చే కొద్ది భారతీయ జనతా పార్టీలో బలమైన నాయకులు అందరూ చేజారుతున్నారు కదా, ఎలా చూడాలి మరి? బీజేపీ పార్టీ బలం కార్యకర్తలం ప్రతి ఒక్కరం బీజేపీ పార్టీతో ఉన్నాం. బీజేపీ బలగం ప్రజల బలగం మా ఎంబడి ఉంది. కాబట్టి డెఫినెట్గా కూడా మా బలం అలాగే ఉంది, ఇంకా రెట్టింపు అవుతుంది. రేపు రాబోయే ఎలక్షన్లలో మీకు తెలిసిపోతుంది. ఏం చెప్తారు ఓటర్లు? మహేశ్వరం నియోజకవర్గంలో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సబితా ఇంద్రారెడ్డి గారు
గత రెండు సార్లు మన మహేశ్వర నియోజకవర్గానికి మినిస్టర్గా ఉన్నారు. తను మినిస్టర్గా ఉండి తన ఆస్తులు పెంచుకున్నారు, తన అనుచరుల ఆస్తులు పెంచారు. కానీ ఇక్కడున్న ప్రజల భవిష్యత్తు మాత్రం, మన జీవితాలు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం విద్యాలయాలు కూడా తను చూడలేకపోతున్నారు అని అంటే ఒక్కసారి తన పనితీరుని గుర్తించండి. ఈసారి బీసీ అభ్యర్థి అందల శ్రీరాములు గారికి ఓటేసి తనని ఘన విజయం చేయించండి. మీ బీసీ బిడ్డ మీతోనే ఉంటారు, పిలిస్తే పలికే వ్యక్తి. అలాంటి వాళ్ళను గెలిపించుకుందాం, మన నియోజకవర్గాన్ని మనము కాపాడుకుందాం. థ్యాంక్ యూ.